నమస్తే. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి 2012 సెలబ్రేషన్స్ సమర్పించేవారు లేస్ బేక్డ్ అండ్ పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. లోకాల నరకుడు బాధించగా హరి కరుణించి వెలుగును చూపించెను. హరి అనుమతిగా నరకుని స్మృతిగా ఆయీ నాడు దీపావళి వచ్చింది నేడు దీపే పరమా. మీ అభిమాన యాంకర్స్ తో పసందైన ఆటపాట, ఫన్నీ గేమ్స్ అండ్ కలర్ఫుల్ సందడితో మీ జెమినీ మ్యూజిక్ వదులుతున్న దీపావళి తారాజువలు మీకోసం. మరి దీపావళి తారాజువల్లో కొన్ని రౌండ్స్ ఉంటాయి. మరి ఈ రౌండ్స్ లో మీ ముందుకు వస్తున్న ఫస్ట్ రౌండ్ నేనే నువ్వు నువ్వే నేను. ఈ రౌండ్ గురించి చెప్పాలంటే పరిచయం రౌండ్. పరిచయం అంటే ఇంట్రడక్షన్ రౌండ్. ఇంట్రడక్షన్ అంటే ఎవరి ఇంట్రడక్షన్ వారు ఇచ్చుకుంటే అది చాలా రొటీన్ అయిపోతుంది. సో రొటీన్ కి భిన్నంగా వీళ్ళందరినీ కూడా పేర్స్ గా చేసి ఒకరి ఇంట్రడక్షన్ ఇంకొకరు ఇవ్వాలి. ఓకే, ఇందులో అందరికీ పేర్స్ ఉన్నారు ఎక్సెప్ట్ వన్. షీ ఈస్ నన్ అనదర్ దెన్ మన జెమినీ మ్యూజిక్ క్వీన్ జయతి గారు. జెమినీ మ్యూజిక్ లాంచ్ అయిన రోజు నుంచి కూడా జయతి గారు చెప్పాలంటే స్పెషాలిటీ ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఆ పండుగ గురించి కొత్త కొత్త విశేషాలు అండ్ ప్రత్యేకతలు చాలా సర్చ్ చేసి తెలుసుకొని మన బుజ్జి యాంకర్స్ అందరితోని జెమినీ మ్యూజిక్ వ్యూవర్స్ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి ఆవిడ వస్తారు. మరి ఇప్పుడు మన అందరితో షేర్ చేసుకోవడానికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ జయతి గారు ఆన్ టు ది స్టేజ్. హాయ్ అండి. హాయ్, హ్యాపీ దివాళీ. దివాళీ, దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో ఎప్పుడు చెప్తారు లైవ్ లో, బట్ ఇప్పుడు బుజ్జి యాంకర్స్ అందరూ కూడా కూర్చున్నారు జెమినీ మ్యూజిక్ వాళ్ళు. సో మరి వీరందరికి కూడా దీపావళి ప్రత్యేకత గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ అందరికీ తెలిసిందే మన దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాము అనేది. సో మన అందరి లైఫ్ లో చీకటిని పారద్రోలి అందరికీ వెలుగు నింపుకోవడమే ఈ దీపావళి ప్రత్యేకత. సో ఎప్పుడైతే మనకి ఆ పూర్వకాలంలో నరకాసురుడు ప్రజల్ని అందరినీ కష్టాలు పాలు చేస్తే సత్యభామాదేవి అతన్ని వధించడం, అతను చనిపోవడం, తర్వాత అందరూ కూడా చక్కగా ఈ వెలుతురు పండుగ, ఈ వెలుగుల పండుగ దీపావళి జరుపుకోవడం తెలిసిందే. తర్వాత ఈ టపాసులు ఎందుకు కాలుస్తారు అని అంటే, ఈ టపాసులు కూడా ఆ నరకాసురుడు చనిపోయేటప్పుడు ఆహాకారాలు చేస్తూ ఆ చెడు కూడా ఆయన వదిలి వెళ్ళిపోయాడు. దశ దిశలో వ్యాప్తి చెందిందంట ఆయన చెడు. ఈ చీకటిలోకి మనం నింపే వెలుగు ఏంటి అంటే టపాసులు, మతాబులు, ఇవన్నీ వెలుగు కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడున్న ఇంకొంచెం ఉన్న చెడును కూడా తొలగిస్తుందంట. సో అందుకనే టపాసులు కూడా మనం అందుకే కాల్చుకుంటాము. ఈ రోజు నుంచి దీపావళి పండుగ రోజు ఆ చెడుని, ఆ చీకటిని పారద్రోలిన తర్వాత లక్ష్మీదేవి పూజ జరుపుకుంటే ఆ లక్ష్మీదేవి వల్ల మనకు సకల అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు మనకి కలుగుతాయని మనందరి నమ్మకం. కాబట్టి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 దీపావళి మై డియర్ ఫ్రెండ్స్. సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఈ ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఎవరి ఇంట్రడక్షన్ వారు ఇచ్చుకోవాలి. చాలా క్యాజువల్ గా కాదు, తన పేరు సంథింగ్ అనిష, తన పేరు ప్రీతి, అలా ఇచ్చుకోవడం కాదు. ఇచ్చుకోవాలి పరిచయాలు, బట్ ఇన్ అ వెరీ ఫనీ వే. ఏంటంటే తన ఇష్టాలు, తనకు ఇష్టం లేనివి, తన ఎడ్యుకేషన్, తన గోల్స్, ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా చెప్పాలి. ఎవరు రెడీగా ఉన్నారు? నేను చెప్పడానికి రెడీ కూడా, నా చేత చెప్పించుకోవడానికి ఎవరు రెడీ ఉన్నారు? ఎవరు రెడీ కాదు. మీ పేరు ఎవరు? ఫస్ట్ థింగ్. ఓకే, మీరిద్దరు పేరు. వెల్ స్టార్ట్. ముందుగా జెమినీ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ చేయాలి. ఈవిడ నిజంగానే మాకు రిలీవర్ అనుకో, గంట ముందే తడిగుడ్డేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు. అమ్మాయి వచ్చేస్తుంది అనే టెన్షన్ ఉండదు మాకు. మన కోసం కావాలనుకుంటే కనుక ఒక గంట సేపు ఉండి ఎక్స్ట్రా చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా సరే. సో ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పా.
నేనేమన్నా తప్పు చెప్తే బయటకు నాకు కొడతాను నన్ను. నేను చెప్పా చాలు, ఇంతే చాలు. చాలు చెప్తున్నారు, మీ మీ పేర్లు చెప్పుకోరా? నా గురించి మళ్ళీ తిని చెప్తాదిగా. తన పేరు చెప్పారా మీరు? చెప్పాక జ్యోతి అని. ఓకే, పేరు మీరు చెప్పండి. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు దాకా ఈవిడ చూసారు కదండి, ఈమె ఏ రకంగా ఈమె వాగ్దాటిని చూసారు కదా. ఏం లేదు, తిన పేరు మా కొలీగ్ న్యూస్ రీడర్ అపర్ణ. అపర్ణలో ఏ అంటే ఆకలికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అల్లరి ఎక్కువ, అణుకు తక్కువ. ఈవిడ గనక ఆఫీస్కి వచ్చిందంటే ఆఫీస్ని పీకి పందిరేసే టైపు. అందరిని డిస్టర్బ్ చేసి పాడేస్తుంది. నెమ్మదిగా ఎస్కేప్ అయిపోతారు మేడం గారు. ఏదో ఒకటి చెప్పి చక్కగా చల్లగా జారుకుంటారు. కొంచెం ఈవిడ వస్తుందంటే అందరికీ జడిపే. ఎవరి మీద పడిపోతుందో, ఎవరిని ఇరికించేస్తుందో అని చాలా భయపడుతుంటారు అన్నమాట. అంత కొంటె పిల్ల. ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు నిజాలు చెప్తారు. చెప్పేసింది. ఇప్పుడు చెప్పిన అన్ని వాస్తవాలేనండి, కానీ చాలా మంచి న్యూస్ రీడర్. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. సో నెక్స్ట్ బి గ్రూప్ ఎవరు? ఓ మధు, ఓ మధు. వెల్ మధు, నీ పేరు ఎవరు? సింధు. ఓకే ఫైన్. ఫస్ట్లీ హ్యాపీ దివాలి అందరికి, స్పెషలీ జెమినీ మ్యూజిక్ ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాలి అగైన్, అండ్ హ్యాపీ దివాలి మీ అందరికి కూడా స్పెషల్ గా. సూపర్ ఏ అది నా డైలాగ్ అబ్బా. అంటే రక్షాన్కో. ఓకే అయితే ఓకే. అంతేనా? ఓకే, అరే నన్ను చెప్పనిస్తారా? చెప్పని ఇస్తున్నాం కదా. ఓకే, అయితే నా గురించి చెప్తుంది, కొంచెం ఆగండి. ఓకే ఓకే, ఆగుతారు ఎట్లా మనము అంటే ఒక రేంజ్. ఉండిపోతాం. సో ఓకే, Yeah. డిగ్రీస్ ఆఫ్ జెమినీ మ్యూజిక్ అంటారు మమ్మల్ని. ఓకే, షీఈ్ మధు, మ్యాడీ, మై క్యూటీ, అండ్ షీఈ్ యాక్చువల్లీ బటర్ స్కాచ్ పేస్ట్రీ. ఎంత టేస్టీ ఉంటది కదా, అంత మంచి అమ్మాయి అన్నమాట. తేడా అనుకుంటారు పాపా. అందుకే అంత చిన్నగా ఉందా? ఆకలేస్తుంటే మాత్రం అందుకే అంత అలాగే చిన్నగా ఉందా? కోసేయాలా? అందుకే అంత చిన్నగా ఉందా? అచ్చా, ఏం చిన్న కాదు. యాక్చువల్లీ తెలుసా, మా ఇద్దర్లో బాధ ఏంటంటే యాక్చువల్లీ మేము సేమ్ హైట్ కానీ తను కొంచెం పొట్టి కనిపిస్తది. అది నాకు బాధ అవుతుంది, తనకు కూడా బాధ అవుతుంది. హీల్స్ వేసుకున్న తర్వాత పొట్టి కనిపిస్తుంది, రైట్? ఏం కాదు. నీ ఇజ్జత్ ఇంతకీ బాధ తీస్తున్నా ఎందుకో నేను చెప్పలేదు. చూస్తున్నా. బాధ దేనికి పొట్టిగా ఉందని? పొట్టిగా కనిపిస్తుంది కానీ మేము సేమ్ హైట్. బాధ ఎందుకు అంటున్నా? నీకా తనక బాధ? మా ఇద్దరికి. అంటే నేను బాధపడుతున్నాను, తను బాధపడుతుంది. తన గోల్ ఏంటంటే యాక్చువల్లీ షీఈ్ ఎ బ్యూటిఫుల్ సింగర్. ఎంత ఎక్సలెంట్ గా పాడుతుంది అంటే పాడాలి, మీరందరూ పాడాలి, ఒక పాట పారిపోతారు. పాడాలి. ఇప్పుడే కాదు, ఆ రౌండ్ కూడా వస్తుంది, మనం పాడిద్దాం ఓకే, డెఫినెట్ గా. నెక్స్ట్ తప్పకుండా సూపర్ పాట పాడేస్తుంది. నా పారిపోతారని ఏం పారిపోరు. షీఈ్ ఎక్సలెంట్ సింగర్ అండ్ తన గోల్ వచ్చేసి షీ వాంట్స్ టు బికమ్ అ హీరోయిన్. అండ్ డెఫినెట్లీ ఒక రోజు షీల్ బికమ్ అ హీరోయిన్. అండ్ నన్ను మర్చిపోవు కదా. మనస్ఫూర్తిగా చెప్పొచ్చు కదా. సెంటి ట్రై ఇంతకీ గోలా, గోలనా? ఇంతకీ గోలనా? రైట్ మనకు గోలు, మనకు గోల. హౌ మీన్. ఓకే, ఇంకా అంతే. సూపర్ అబ్బా. అట్లా స్క్రిప్ట్ అయిపోయిందా? సూపరా? మధు, యాక్చువల్లీ నీకు అర్థం కావట్లేదు. సింధు ఇప్పుడు నువ్వు ఇంకా దీనికి రెట్టింపు పొగడాలని చెప్పి ఇంత పొగిడింది. So, అచ్చా, ఏం carry on కాదు. ఇప్పుడు. అట్లా అంటే నేను తనతోనే మాట్లాడిస్తుండే అది ఫస్ట్. అందరి ముందు మాట్లాడడం వేరు, ఇప్పుడు మాట్లాడడం వేరు కదా. ఓకే ఫైన్. సింధు గురించి నేను ఏం కామెడీగా చెప్పలేను, ఎందుకంటే షీస్ మై లవ్ అండ్ ఐ లవ్ హర్ సో మచ్ అండ్ షీస్ వెరీ సెంటిమెంటల్. యాక్చువల్లీ నాకు చాలా కోపం ఎక్కువ అన్నమాట. నేను ఎంత కోపడినా భరిస్తుంది. పాపం చాలాసార్లు తిడతాను కూడా, అయినా భరిస్తుంది. ఓకే, అన్ని మంచి గురించి చెప్తున్నాను. నాకు ఏదైనా ఒక్క ఏంది funny పని? thing అయినా కావాలి అట్లీస్ట్. సింధుకి నాకు అంటే పడని విషయం ఏంటంటే తన కుక్కలు బాగా ఇష్టం అనమాట. ఐ జస్ట్ హేట్ డాగ్స్. ఐ డోంట్ నో. అంతే. ఒక్క విషయంలో మాత్రం మాకు ఇద్దరికి అసలు పడదు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఒక్క ఫనీ థింగ్ కూడా చెప్పలేదు. ఇద్దరు seriously. ఒకరికొకరు పొగుడుకోవడమే సరిపోయింది. ఎనీవేస్, మనం నెక్స్ట్ గ్రూప్ కి వెళ్దాం. సో థర్డ్ గ్రూప్ ఎవరు? అట్లీస్ట్ ఒకరైనా చేయొద్దండి, నేనే సెలెక్ట్ చేస్తాను. ఓకే ఫైన్. ఓకే, తన నా ఫ్రెండ్ మ్యాగీ. 2 minutes మ్యాగీ లాగే తన అంబిషియస్ సైకియాట్రిస్ట్ అవ్వాలంట. తనే ఓ సైకో, కానీ తనకేమో సైకియాట్రిస్ట్ అవ్వాలి. చాలా అల్లరి పిల్ల. తన పేరు వచ్చేసి ప్రీతి. షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటది. దానికి రీజన్ అనేది ఉండదన్నమాట. అసలు ఎందుకు ఇప్పుడు కూడా నవ్వుతుంది, చూడండి, నీ ముందే నవ్వుతుంది. యాక్చువల్లీ తను సైకియాట్రిస్ట్ అవ్వాలనుకుంటుంది కదా. తను ఒక సైకో అన్నప్పుడు తన ఫ్రెండ్ అనిపించుకోవాలి. మ్యాగీ, నువ్వు కదా నవ్వేది ఎక్కువ. హే, నేను జస్ట్ స్మైల్ ఇస్తా, నేను నవ్వు అట్లా. తను ఎక్కువ వాగుతుంది, నవ్వదు. యాంకర్ కాబట్టి వాగాలి. అసలు ఎవరి గ్రూప్ వారు మాట్లాడుకుంటా అసలు
మేకప్ రూమ్ లో తెలుస్తుంది ప్రీతి పేరు జోకర్ అని. ప్రీతి ఫేవరెట్ వచ్చేసి కాకరకాయ అనమాట. బిటర్ గా తనకి చాలా ఇష్టం. చాక్లెట్ తనకి బిటర్ గా చాలా ఇష్టం. ఓకే ఏంటి చెప్పమనగా? సో తనకి బిటర్ గా చాలా ఇష్టం. బిటర్ గా ఎవరైనా తినలేదు అనుకో వాళ్ళకి పనిష్ చేస్తామట. ఏం పనిష్ చేస్తుంది? కూర్చోబెట్టి పచ్చివే తినిపిస్తుంది అనమాట. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడిని కూర్చోబెట్టేసి మమ్మీ నాకు కాకరకాయ వద్దని వాడు నెట్టేస్తే వాడిని కూర్చోబెట్టి పచ్చి తినిపించింది. పాపం కొట్టే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు తమ్ముడే లేడు మా అన్నే. తనకు తమ్ముడు అవుతాడు లేదు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం తమ్ముడు ఒక బాబు ఉన్నాడు. ఓకే ఇట్స్ లైక్ బ్రదర్. ఓకే తనకి చాక్లెట్ అంటే హేట్ రివర్స్. చాక్లెట్ లవర్స్ చాలా మంది ఉంటారు కదా. తను మాత్రం chocolate hate. తెలియదు చెప్తున్నావు సారీ. నీకు తెలియదు, షీస్ మై ఫ్రెండ్. తన గురించి నాకు తెలీదా? ఓకే ఫైన్. అయిపోయిందా మీ ఫన్నీగా చెప్పుకోవడం ఇద్దరు కూడా? యా అయిపోయింది. ఓకే వెల్ నెక్స్ట్. నా పేరు అనుశ్రీ అండి. బాగా పెట్టావులే, చాలా బాగా పెట్టావు, వదిలే ఇంకా చాలు. ఇలా చూసి మంచిది అనుకునేరండి, అస్సలు మంచిది కాదు. కొంచెం మనం దగ్గరికి వెళ్ళి కొంచెం మంచిగా మాట్లాడితే ఓకే, కానీ ఏమన్నా కొంచెం తేడాగా మాట్లాడితే మాత్రం డాబర్ వాళ్ళగా నోరేసుకొని పడిపోద్ది. ఒకప్పుడు నేను అనుకుంటూ ఉంటా, దీనికి స్టూడియోలో మైక్ ఎందుకురా బాబు, నోరు గట్టిగా మాట్లాడింది అంటే చాలు మొత్తం హోల్ ఆంధ్రానే కాదు మన యుఎస్ గట్రా కూడా వినిపించేస్తుంది. అందుకే ఈ అమ్మాయికి అందరూ చాలా దూరంగా ఉంటారు. ఇంకొక విషయం కూడా చెప్పాలండి, చీర తందే, నెక్లెస్ తందే, జడ మాత్రం నన్ను అడగండి ప్లీజ్. కూడా నన్ను అడగండి ప్లీజ్. ఓకే, ఇవన్నీ తనవే కానీ జడ మాత్రం నాకు మాత్రం తెలియదు. పాపం కష్టపడి పెంచాను రాత్రంతా అని చెప్పింది. బట్ నాకైతే doubt ఏ. నా దగ్గర ఓకే, నా గురించి చాలా చాలా బాగా చెప్పారు రాధిక గారు. అండ్ రాధిక గురించి నేను చాలా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ అన్ని అనుకున్నవన్నీ చెప్తే టైం అయితే సరిపోదు. సో కొన్ని మాత్రం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధిక గారు నాకన్నా ఒక 3 years ముందే జెమినీలో జాయిన్ అయ్యారు. నాకన్నా సీనియర్ ఆమె. కాకపోతే ఏంటంటే నా అంత మంచిది కాదు, నేనైతే చాలా చాలా మంచిదాన్ని అనమాట. సో అందరూ చెబుతూ ఉంటారు రాధిక గారు ఏదో కామెడీగా నా గురించి అలా 4 విషయాలు చెప్పేశారు, కానీ సర్లే ఈ సోదంతా ఎందుకు కానీ మీ గురించి మంచిగా చెప్తాను. రాధిక గారు హడావిడిగా వస్తూ ఉంటారు ఆఫీస్కి, కానీ చాలా అందంగా మేకప్ వేసుకొని 1/2 hour ముందే బులెటిన్కి రెడీగా ఉంటారు. అండ్ ఏ విషయం అయినా సరే పక్కాగా తెలుసుకున్న తర్వాతే అందరికీ చెబుతూ ఉంటారు. సో అలా అని ఇందాక నా గురించి చెప్పినవన్నీ నిజాలు అనుకోవద్దు. ఇంకా చెప్పాలంటే ఉన్న యాంకర్స్లో రాధిక గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ట్రెడిషనల్. నేను నువ్వు ఆగే, ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాం. నీ గురించి తర్వాత చెప్తాలే, ఫస్ట్ నీ గురించి చెప్పని, నాకు కొంచెం సోపేశారుగా. అండ్ రాధిక గారు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. చాలా చాలా సీనియర్ మోస్ట్ యాంకర్, చాలా అందంగా కూడా ఉంటారు. అఫ్ కోర్స్ అది మీ అందరికీ తెలిసిన విషయమే, అలా అని సోపేస్తున్నాను అనుకోవద్దు. నిజంగానే చాలా అందంగా ఉంటారు, చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. పెద్ద జడ, వాళ్ళ జడ అసలు సోప్ మాత్రం కాదండి, ఇది అస్సలు సోప్ కాదు. రాధిక గారు చాలా అందంగా ఉంటారు అండ్ చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. సో అందుకే నాకు ఈమంటే బాగా ఇష్టం. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీరు టెండర్ వేస్తుంది రేపటి నుంచి. అరిగిపోయినాయి ఇప్పటికి తెలుసా. అసలే వాటర్ ప్రాబ్లం హైదరాబాద్ లో. ఓకే ఫైన్, బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ. మీరు కనిపిస్తున్నారు. శైలు అన్నమాట. శైలు అంటే సిన్సియర్ సిన్సియరా? ఎంత సిన్సియర్ అంటే నాది మార్నింగ్ 9 to 10 షో అయితే నేను 10 minutes to 9 కి వెళ్తా, తను మాత్రం 7:30కే వచ్చి రెడీ అవుతూ ఉంటది. అంత సిన్సియర్ అన్నమాట. అండ్ కాలేజ్ కి కూడా మనం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టిన ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, దీని వాళ్ళు కాల్ కట్ చేసేదాకా చెప్తూనే ఉంటది. సో అంత సిన్సియర్ అన్నమాట శైలు. అండ్ షీ ఇస్ ఆల్సో స్మార్ట్ ఎందుకు అంటే ఇప్పుడు ఏ బీటెక్ డిగ్రీ జాయిన్ అయ్యామైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఒకసారి రాస్తే కంపల్సరీ పాస్ అవ్వాలి. అదే సిఏ అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా టఫ్ కదా అని వదిలేస్తుంది, సిఏ చేస్తుంది. సో అందుకని షీ సో స్మార్ట్ ఆల్సో. అండ్ నిజంగా చెప్పాలి అంటే శైలు పాపం పాటలు పాడాలి అనుకొని మేకప్ రూమ్ లో పాటలు పాడుతూ ఉంటుంది. ఎంత గట్టిగా పాడుతుంది అంటే పక్క స్టూడియోలోంచి వచ్చి ప్లీజ్ ఆపుతారా అని చెప్పేంత వరకు పాడుతూనే ఉంటుంది. కానీ చాలా బాగా పాడుతుంది అనమాట, బాత్రూమ్ సింగర్. అండ్ ఫైనల్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే షీఈ్ సో స్వీట్. షీఈ్ రియలీ సో స్వీట్. చాక్లెట్స్ అవసరం లేదు, తన పక్కన కూర్చుంటే చాలా చాక్లెట్స్ తినాల్సిన అవసరం కూడా లేదు, అంత స్వీట్. చాలు బాబోయ్, నేను ఇక్కడ అబ్జర్వ్ చేయాలంటే చెప్పాల్సినవన్నీ చెప్పేసావు తన గురించి. లాస్ట్ లో స్వీట్ అని చెప్పి ఇంకా నిన్ను పొగిడించుకోవాలని లాస్ట్ లో ఒక మాట వేసావు. ఓకే ఫైన్, చలో చూద్దాం ఏం చెప్తుందో. షీజ్ అపన్న అస్క సూపర్, అసలు ఇరగదీస్తుంది. అసలు ఇంకా అటు సైడ్ ఎవరిని మాట్లాడనివ్వదు, ఫుల్ సజెషన్స్ ఇస్తుంది. అసలు లవ్ గురు అనమాట, అలా ఫీల్ అయిపోతుంటుంది. నీకేమన్నా సజెషన్ కావాలంటే నా దగ్గరకు వచ్చి. అయ్యి బాబాయ్ వద్దండి, ప్రశాంతంగా బతుకుతున్నాం. కాకపోతే
ఆన్ స్క్రీన్ అయితే అలా చేసేది కానీ ఆఫ్ స్క్రీన్ ఏంటంటే తనకి బేసిక్లీ అలాంటివి ఎక్కువ ఇష్టం ఉండదు. రైట్? పైగా అనిమల్స్ అంటే బాగా బాగా ఇష్టం. చూడడానికి కిడ్లానే ఉంటుంది. మనుషుల కన్నా ఎక్కువ అనిమల్స్నే బాగా ప్రేమిస్తుంటుంది అనమాట. ఓకే, షీఈ్ సో క్యూట్, సో స్వీట్. అయిపోయిందా? ఎప్పుడైనా మీ గోల్ ఏంటని అడిగితే హిమాలయస్కి వెళ్ళిపోవాలంటది ఫ్యూచర్లో అంట. చూడడానికి ఇంత పార్ష్గా ఉంది కానీ బయట మాత్రం ఫుల్ సన్యాసిలా ఉంటుందండి. మాట్లాడే కూడా అలానే మాట్లాడుతుంది ఫుల్. ఓకే, తను వెళ్తే వెళ్ళింది, మీరు మాత్రం బాబాయ్ అదే భయం వెళ్ళదు. వేస్తుందండి. సో నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? నెక్స్ట్ ఇక్కడ ఒక 2 బబ్లీ గర్ల్స్ ఉన్నాం మేమిద్దరం. మీ గురించి మీరు చెప్పుకోకూడదు, మేము చెప్పాలి. ఇద్దరు అంటే అది కూడా ఎందుకో చెప్తాను. యాక్చువల్లీ ఇద్దరము ఇలా కనిపిస్తున్నాం కదా, ఇద్దరు ఆమెకు చెంపలు బ్యూటిఫుల్ గా అది మీరు చెప్పుకోకూడదు, మేము చెప్పాలి. ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాం, నిజం ఒప్పుకోరు మీరు. అసలు ఎంతైనా ఆడవాళ్ళకి అసలు అంటే ఇదేనండి. అండ్ ఇద్దరిని క్యూట్ గర్ల్స్ అని ఎందుకన్నానంటే చెప్పేసుకుంటా. ఓకే ఫైన్. సో ఇద్దరు ఒకరికొకరు ఎలా చెప్పుకుంటారు? ఇద్దరు ఇలాగే అలా పట్టుకొని చెప్తే మాటలు కలిసిపోతాయి కదా. సో ఒకరికొకరు చెప్పండి. అంటే కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య అంత ఉంది ఓకే ఫైన్, అన్నమాట. చాలా ఉందని చూపించుకుంటున్నారు. అయితే ఓకే ఫైన్. కామెడీ క్వీన్ అన్నమాట. కేవు కేక వీణ. ఇప్పుడు నువ్వు చెప్పు. జెమ్నీ మ్యూజిక్ చబ్బీ చబ్బీ గర్ల్ అన్నమాట అనిషా. సో ఈ అమ్మాయి షోకి వచ్చే ముందు చాలా త్వరగా వచ్చినా కూడా అంత టైం ఒక 1 hour టైం ముందు వచ్చినా కూడా టెన్షన్ అయిపోతుంది అనమాట. కానీ షోకి మాత్రం కూల్ గా వెళ్ళి ఆ షో మంచిగా చేసుకొని వస్తారు. ఒకవేళ ఏ కాల్ అయినా సరిగా మాట్లాడేది అనుకో, కిందికి వచ్చి ఏదబ్బా ఒక్క కాల్ కూడా మంచిగా రాలేదు, మన స్క్రిప్ట్ లేదు, కట్టు పాపం ఒక షో బాగాలేదు అంటే చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. చాలా సెన్సిటివ్ గర్ల్. అండ్ ఎప్పుడు నాకు చాక్లెట్లు ఇస్తుంటది. అసలు ఇద్దరు కలిసి మాట్లాడతా అన్నారు. చాక్లెట్ నేను చాక్లెట్ ఇస్తా, నాకు చాక్లెట్స్ ఇస్తే ఉండదు. తిన కోసం చాక్లెట్ తెస్తా, చాక్లెట్ తినదు. ఫ్రీగా ఇస్తారు chocolate. చాక్లెట్లు ఎందుకు ఇస్తుంది తెలుసా? ఆఫీస్ లోకి వెళ్ళి ఎత్తుకొస్తుంది, ఆడ ఫ్రీగా వాళ్ళు ఉంటాయి. కమాన్, ఫ్రీగా ఇచ్చిన తిన వాళ్ళు ఉంటారు, బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. సో తినొచ్చేసి చాక్లెట్ తిన్నమాట. ఇలా ఇచ్చామంటే గబుక్కు నోట్లో మింగేస్తుంది. కొంతమంది అంటారు కదా హార్లిక్స్ నేను తాగను తింటాను అని, అలా అనమాట మన వీణ. సో క్యూట్ అండ్ డెడికేటెడ్ అనమాట. సో కేవు కేక కామెడీలో ఎవరు బెస్ట్ అంటే ప్రవీణ పేరు ఫస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పు. చూడు, ఇప్పుడు నేను చెప్పినట్లు నా స్క్రిప్ట్ ఖచ్చితంగా ఒప్పచెప్పేసింది అనమాట. థ్యాంక్ యూ అనిషా. అండ్ అనిషాకి బుగ్గలు ఎవరికి బుగ్గలు కనిపించవు, కానీ అనిషాకేమో బుగ్గలు అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ఈ బుగ్గలు కొరికేయాలనిపిస్తుంది అనమాట నాకు. ఇట్స్ తేడా. ఇప్పుడు మళ్ళీ టచ్ అవసరం ఏమో. ఎనీవేస్ దట్స్ ఇట్. అందరూ కూడా చాలా ఫనీగా ఇచ్చారు మీ ఇంట్రొడక్షన్స్. హేమా అంటే డాన్స్ ఎంత బాగా చేస్తుందంటే స్టేజ్ అసలు పడిపోదు. అయ్యో బాబోయ్, మనం చూడలేమండి. మనం చూడలేమంటే నిజంగా నిజంగా ఆ అమ్మాయి క్లాసికల్ డాన్సర్, చాలా చాలా బాగా చేస్తుంది. Next నెక్స్ట్ రౌండ్ లో round తన మనం పర్ఫార్మెన్స్ చూస్తాం. కూడా మీరు ఎట్లా చూడబోతున్నారు. 10:30 బులెటిన్ మా అమ్మాయిది. ఈమె బులెటిన్ ఉందంటే ఇక్కడ బీపీ రైజ్ అవుతుంటది మాకు. వస్తదా రాదా వెయిట్ చేస్తూ అక్కడ బీపీ రైజ్ అయిపోయి ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా రాదని చెప్తుంది. ఇంకా అయిపోయింది. ఇంకా 10:30 చేసుకోవాలా పోవాలా, మామూలుగా బుక్ చేయదు. ఇప్పుడు నువ్వు చెప్పు, అది మనం అనుకున్నాం కదా. ఓకే, తను కొంచెం బాగా ఎక్కువ చెప్పినట్టుంది. నేను చాలా తక్కువ చెప్తాను ఈ గురించి. యాక్చువల్ గా హేమ చాలా మంచిదండి, చాలా మంచి పర్ఫార్మర్ అనమాట. జెమినీ న్యూస్ లో నైట్ 10:30 to 11 ఫిలిం టైం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు చూస్తే గనక డైలీ ఛానల్ అయితే మీరు అస్సలు మార్చరు. ఎందుకు అనేది మీరు చూసిన తర్వాత మీరే జెమినీ న్యూస్ కి వచ్చి నాకు చెప్పండి. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ లేస్ బ్రేక్ సమర్పించు దీపావళి తారాజువాలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ టు లేస్ బ్రేక్ సమర్పించు దీపావళి తారాజువలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. మన నెక్స్ట్ రౌండ్ వచ్చి నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. చెప్పండి, నీకేదో నాతో పెట్టుకుంటే ఏం పడిపోద్ది చెప్పొచ్చు కదా. మడత ఓకే ఫైన్, మడత ఎలా అడిపోద్దో ఇప్పుడు ఏంటంటే నేను చెప్తాను యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఏంటి అని. జెమినీ మ్యూజిక్ యాంకర్స్ వచ్చి సాంగ్స్ పాడాలి, ఓకేనా? అండ్ న్యూస్ వాళ్ళు వచ్చి న్యూస్ ని రొటీన్ గా కాదు, అంటే రొటీన్ గా వింటూ ఉంటాము. సో కొంచెం వెరైటీగా చేయండి, అంటే ఫనీ వే, ఇన్ యువర్ ఓన్ వే. అండ్ కామెడీ వాళ్ళు వచ్చి ఎప్పుడు ఎందులోనో జోక్స్ చదివామా ఇక్కడ చెప్పామా అన్న కాదు,
మీరు ఓన్ క్రియేషన్ లో ఆర్ ఎనీ ఇన్సిడెంట్ అలా చెప్పండి. ఓకే ఫైన్, మనం మన ఫస్ట్ అంటే సెకండ్ రౌండ్ ని స్టార్ట్ చేద్దాం. మన సెకండ్ రౌండ్ లో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే ఫైన్, అపర్ణ. సో ఎప్పుడు మేము పాటలు వినండి లెట్స్ వాచ్ అంటాము, అలాగే పాటల షోకి వెళ్తేనేమో ప్లీజ్ ఒక పాట పాడతారా అని అడుగుతూ ఉంటాం కదా. ఈ రోజు మా మ్యూజిక్ వాళ్ళమంతా కొంచెం భయపడకండి, పాటలు పాడతాం అనమాట. ఇప్పుడు నేను కూడా ఒక పాట పాడుతున్నాను, నాకు తెలుగు పాటలు కష్టం కాబట్టి ఇంగ్లీష్ పాట పాడతాను. ఓకే ఫైన్, మన ముందుకి అపర్ణ ఎప్పుడు కూడా పాట పాడండి, లేదంటే మీరు నాతో మాట్లాడాలన్నా కూడా మ్యూట్ చేయండి అంటారు. ఎస్ ఓకే ఫైన్. సో ఇప్పుడు మన ముందుకి తెలుగు పాటతో రావట్లేదంట, ఏ పాటతో వస్తున్నారు? ఏదో ఒక ఇంగ్లీష్ పాటతో. ఓకే ఇంగ్లీషా? ఓకే ఫైన్, వెల్ స్టార్ట్. I can be tough, I can be strong, but with you ప్లీజ్ మైక్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే ఇప్పుడు టేక్ ని కట్ చెప్తాను అనమాట. అండ్ ప్లీజ్ but with you it's not like that at all. ఏంటి కాల్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, నెట్వర్క్ ఏంటో, మా మైక్ లైన్లు సరిగ్గా చూసుకోండి. ఏంటో అసలు ఒకసారి పాట స్టార్ట్ చేస్తే మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరు, వీళ్ళే ఇక్కడ మైక్లు మ్యూట్ లో పెట్టట్లేదు. ఎక్కడ చూసినా ఇంత అయితే ఎలా? అందుకే నేను రీమిక్స్ విన్నాను కానీ ఈ రకంగా రీమిక్స్ మాత్రం నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్ గా. ఓకే ఫైన్, క్యారీ ఆన్. సో ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఏదో టాపిక్ చెప్పినప్పుడు కూడా ఇలాగే మొత్తం టాపిక్ అది, మనం ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్ లో ఉన్నాం. అంటే కాలేజ్ కూడా టాపిక్ అంతా చెప్పిస్తారు. ప్లీజ్ మ్యూట్ చేసేయండి. ఓకే సోది కంటే కొంచెం మేము పాట వినాలనుకుంటున్నాము, ఫస్ట్ పాట అయితే పడేసి. అంటే ఇప్పుడు మా మ్యూజిక్ వీజెస్ బాధ చెప్తున్నాను నేను. వీజేలు ఏం చేస్తామంటే ఒక టాపిక్ తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచో వెతికి రాత్రంతా నిద్రపోకుండా తెచ్చుకుంటామా, టాపిక్ వింటారు, ఏంటండి అని మళ్ళీ అడుగుతారు కాలేజ్. లేకపోతే ఇంకేంటి అంటే ఒకడేమో టాపిక్ మాట్లాడదామా అంటే హాయ్ చెప్పు, ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు, ఇంటి పక్క వాళ్ళకి చెప్పు, బర్త్డే విషెస్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మా బాధలు అర్థం చేసుకుని ఈసారి కాల్ చేసినప్పుడు మాత్రం వీళ్ళు మైక్ లో ఎలాగో మ్యూట్ లో పెట్టుకోండి. అపర్ణ చాలా బాగున్నారు. లేదు చాలా బాగా నువ్వు తప్పుకున్నావు అసలు, పాట పాడతాను అని చెప్పేసి. యాక్చువల్లీ నీ జెమినీ మ్యూజిక్ యాంకర్స్ బాగా చెప్తున్నాను మొత్తానికి తప్పించుకున్నాను సాంగ్. సో ఏదైనా కంటిన్యూ చేస్తావా సాంగ్? నువ్వు ఇంకా మర్చిపోలేదా ఆ విషయాన్ని? మర్చిపోను కూడా. సో ప్లీజ్ కంటిన్యూ. ఓకే I can be tough, I can be strong, but with you it's not like that at all. I can be tough, I can be strong, but with you it's not like that at all. ఈ సాంగ్ ఎందుకు పాడుతున్నానో కూడా చెప్తాను అనమాట. ఎప్పుడు లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను కూడా మా లవర్స్ అందరి కోసం వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నాను. లవర్ పక్కన ఉన్నప్పుడు అయితే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాము, సో వాళ్ళు లేకుండా ఉండలేము అని చెప్పేసి ఈ 3 ముక్కల్లో చెప్పేశాను. కాబట్టి విజయ నువ్వు ఇప్పటితో అన్న ప్లీజ్ వదిలేస్తున్నాను, నువ్వు నా బాధను అర్థం చేసుకో. నీ బాధను అర్థం చేసుకున్నాను. తను ఏదో ఎక్కడి నుంచో స్పీచ్ ఇస్తున్నట్టు అందరూ అంత డల్ గా కూర్చుంటే తనకు కూడా అందుకే ఇంకా థ్యాంక్ యూ ఇంత ఫన్నీగా ఎంకరేజ్ చేయమనట్లేదు. ఓకే ఫైన్, ఎనీవేస్ మన సెకండ్ సింగర్ ఎవరు? ఓకే ఫైన్, ప్రీతి రెడీగా ఉందట. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, కలకలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. అందులోంచి బయటికి తేవాలంటే కొంచెం టైం పడుతుంది అనుకుంటా, చాలా ఇన్వాల్వ్ అయిపోయి కోసమే పాడాను ఈ పాట. ఎవరి కోసం? మీ అందరి కోసమే. ఐ మీన్ మా అందరి కోసమే. ఫోన్ లో ఇంకెవరికో చెప్తున్నావు ప్రీతి. ఇప్పుడు మనం 2 సాంగ్స్ విన్నాం. సో సాంగ్స్ కి ఒక చిన్న బ్రేక్ ఇస్తూ జోక్ విందాం. వెల్ ఎవరు చెప్తున్నారు జోక్ ఇద్దరిలో? నేనే. ఓకే ఫైన్. సో చెప్పేస్తున్నాను కాబట్టి అమ్మ కూతురు డిస్కషన్ అన్నమాట ఇది. సో మమ్మీతో కూతురు కాలేజ్ నుంచి వచ్చి అంటది, మమ్మీ నాకు ఇవాళ కాలేజ్ లో ఒకటి ముద్దు పెట్టాడు అని. సో ఏంటి చెప్పుతో కొట్టావా వాడిని లేదా అని మమ్మీ అడుగుతుంది. అదే కూతురు అంటది, లేదు మమ్మీ అప్పుడు కరెక్ట్ గా నాకు గాంధీ గారు గుర్తొచ్చారు, అందుకే ఇంకో చెంప కూడా చూపించేశాను అంటది. ఓ గుడ్ జాబ్. అమ్మాయి ఎవరు వచ్చి నీలాగే చేసిందే? లేదు అప్పు యాక్చువల్ గా ఆ అమ్మాయి నీ చెల్లెలు అనమాట, సో అందుకే అలా చేసేసింది. అయితే నువ్వే కదా. ఓకే చెల్లెలు.
ఓకే ఫైన్. సో పాటలు విన్నాము, జోక్ కూడా విన్నాము. ఇప్పుడు ఒక న్యూస్ వినాలనుకుంటున్నా. ఏదైనా న్యూస్ అప్డేట్? నేను స్టూడియోలో న్యూస్ చదువుతూ ఉన్నాను అండ్ షీజ్ రిపోర్టర్. వాళ్ళిద్దరూ వచ్చి వ్యూస్ అడుగుతూ ఉంటుంది అనమాట. ఏంటి ఏమనుకుంటున్నారో ప్రస్తుత పరిస్థితి గురించి. ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వర్షం ఎలాగో పడుతుంది కాబట్టి వర్షం గురించే మాట్లాడుకుందాం. హైదరాబాద్ని అతలాకుతలం చేసిన నీలం తుఫాను. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్, ఉద్యోగులకు వెళ్ళడానికి తీవ్ర అంతరాయం. మరి దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అపర్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అపర్ణ చెప్పండి. రాధిక నువ్వు మిస్టేక్ చేసావు. లైవ్ లో చెప్పాను కదా, ఒక్క నిమిషం ఆగు రాధిక. నాకు పక్కన ఇంకా మనుషులు రెడీగా లేరు, నేను రెడీ చేసుకుని నేను చెప్తా. ఒక్క నిమిషం నువ్వు లైన్ లోనే ఉండు, నువ్వు సిద్ధంగానే ఉండు రాధిక. ఒక్క నిమిషం నేను రెడీగానే నిమిషం ఉన్నాను. ఆగండి. ఇక్కడ కెమెరామెన్ పేరు చెప్పలేదు ప్లీజ్. కెమెరామెన్ Last లో చెప్తారు, last లో చెప్తారు. చెప్పాం లాస్ట్ లో ఇప్పుడు చెప్తాను. చెప్పాం. ఓకే రాధిక ఒక్క నిమిషం. రాధిక నేను ఇక్కడే ఉంటాను. నన్ను ఇక్కడ స్టూడియోలో పెట్టి లాక్ చేశారు. నువ్వే బయట ఉన్నావు, జాగ్రత్త. రాధిక ఒక్క నిమిషం. రాధిక మీరు చెప్తారండి, చెప్పండి. ఏం కాదండి, అంతా చెప్పేసి మనం ఏదో ఒకటి నువ్వే చెప్పించు అపర్ణ. రాధిక అదే చేస్తాను రాధిక. ఇక్కడ వీళ్ళకి అదే చెప్తున్నాను మ్యాటర్ కూడాను. త్వరగా చెప్పు అపర్ణ, మనకి ఇంకా డిస్కషన్ టైం అయిపోతుంది. రాధిక నువ్వు లైన్ లో ఉండు రాధిక. ఒక్క నిమిషం రాధిక, నేను చెప్పేస్తున్నాను. ఏం చెప్పాలి? ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. ఇగో ఇక్కడ అదంతా ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఇప్పుడు దీని గురించి అడుగుతాను అనమాట. ఏం ప్రోగ్రామ్ అబ్బా, ఏం చెప్పాలా? చెప్పాలా నువ్వు? ఇంకో మీరు కూడా ఏమైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వర్షం కదా, ఇవన్నీ. గుంతల గురించి అడుగు అపర్ణ, గుంతల గురించి అడుగు. తప్పకుండా రాధిక. ఇగో ఇక్కడ గుంతలు ఎక్కడున్నా ఏరుకుంటున్నారు రాధిక, ఎత్తుకుంటున్నాను. ఎక్కడ గుంతలు కూడా దొరకట్లేదు. మొన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఒకటి పడిపోయింది అపర్ణ. రాధిక నా గుర్తు తెచ్చుకొని అడుగు. రాధిక ఇప్పుడు ఆ మోరీ ఉంది, దాని బయటకి పక్కకి లాగి మేము చూసి వీడియో పంపిస్తాం రాధిక. ఆల్రెడీ పూర్తి చేసినట్టున్నారు. మనం ఎప్పుడు అడిగిన ప్రాబ్లం ఏం చెప్పాలా? రాధిక ఇక్కడ వద్దు రాధిక, వీళ్ళందరూ కొట్టేటట్టున్నారు రాధిక. ఒక్క నిమిషం ఆగండి. అదిగో నీ వెనకాల ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అపర్ణ. మేడం కొంచెం. హలో జెమినీ న్యూస్ లైవ్ లోనే కనిపిస్తున్నాను రా, చూడు. అదెక్కడ అయ్యో ఇక్కడ టీవీలో నేనే. మేడం అయ్యో మేడం ప్లీజ్ మేడం. ఒరే నేనే. జెమినీ న్యూస్ లో లైవ్ లో వస్తున్నాను రా. రాధిక ఒక్క అయ్యో నేనే రా, చూడు. ఒక్క నిమిషం మేడం. అపర్ణ నీ స్టాండ్ అంతా వెనకాల ఎవరో అమ్మాయి అదే రాధిక, నేను ట్రై చేస్తున్నా కవర్ చేయడానికి. రాధిక అక్కడే ఉన్నాను. ఒక్క నిమిషం. చూస్తున్నావా నేనే. మొత్తానికి అదండి సంగతి. మన హైదరాబాద్ లో జనాలు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదని మన న్యూస్ లైవ్ లో వాళ్ళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి లేటెస్ట్ అప్డేట్స్ తో మరి కాసేపట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. మంచి న్యూస్ విన్నారు కాబట్టి వ్యూవర్స్ మీరందరి కోసం ఇప్పుడు ఒక మంచి సాంగ్ స్టార్ట్. శశివదనే స్వర నీలాంబరి నీవా, చందెల వందెల వైఖరితో నామది తెలుపగరావా, అచ్చుచ్చేటి వెన్నెలలో విచ్చంగాను నవ్వగని విచ్చే మోజు మోహనమే నీదా. అన్ని తప్పులే. లేదు అట్లీస్ట్ యాక్చువల్లీ ఏంటంటే పాడకుండా అట్లీస్ట్ ట్రై చేసావు అనిషా. వెల్ బాగుంది. ఈ సాంగ్ రాసిన వాళ్ళు ఎవరో కానీ ఐఎమ్ రియల్లీ సారీ. లేదు బాగుంది, అన్ని ఒప్పుకుంటావు అనిషా. గుడ్. మాకు అలవాటు అయిపోయింది అనిషా, మేము చెప్పి బాగుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, చాలా బాగుంది. వెల్ మనం నెక్స్ట్ ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? సింధు. నిన్ను కోరి వర్ణం సరి కలిసేనే నయనం విరిసిన భాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది నిలిచేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం సరి కలిసేనే. ఓకే ఫైన్. మీ అందరూ పాడుతుంటే నాకు నా సింగర్ సాంగ్ ప్రోగ్రామ్ గుర్తొస్తుంది. కాలర్స్ తో పాడండి. చాలా బాగా పాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు పాడబోతున్నారు? మనం జైతి గారిని చెప్తాం, పాడండి. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మీరు లేదు తర్వాత అని డిలే చేయడం బాలేదు. సో అసలు నేను ఎప్పుడు లైవ్ లో కూడా పాడలేదు, సాహసం కూడా చేయలేదు. ఇప్పుడు పాడండి. అంటే మీరు కొత్త మంచి విషయాలు చెప్పడమే మా అందరికీ తెలుసు. ఇప్పుడు పాట పాడితే ఇంకా అంటే ఇప్పుడు వరకు నన్ను అభిమానించిన వాళ్ళు జైతి పాట విని అలాంటిది ఏమీ ఉండదు. ఇంకా రెట్టింపు అవుద్దేమో.
శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడరే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు నీలవేణిలో నీటి ముత్యాలు నీలజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతమే పాడగా శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే. ఓ ఎక్సలెంట్. ఓకే ఫైన్. మీరు చెప్పుకున్నంత అలా అసలు ఏమీ లేదు. సో మీలో ఈ సింగింగ్ టాలెంట్ కూడా ఉందని అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ. అంటే రేపటి నుంచి మీకు కొత్త టార్చర్ స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త కొత్త విషయాలతో పాటు మాకు ఒక పాట కావాలి. అంటే మీరు పాట చూసే ముందు మీరు పాట పాడండి, తర్వాత మాకు పాట చూపించండి అంటారు. ఏదో మీ అభిమానం. మన అందరి కోసం ఒక కామెడీ సీన్. ఓకే. యాక్చువల్లీ నేను ఎప్పుడు అందరిని అడుగుతుంటాను కేవ్ కామెడీ ప్రోగ్రామ్ లో మంచి కామెడీ ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ ఆ జోక్స్ కానీ చెప్పండి అని. బేసిక్లీ అంత బాగానే చెప్తుంటారు అనుకోండి, నన్ను కూడా అడుగుతుంటారు, బట్ బాగా కవర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఆ కవరింగ్ కి ఛాన్స్ అసలు లేదు ఇవ్వను అసలు. ఇవరా? యాక్చువల్లీ అక్కడ కామెడీ చెప్తాను, అప్పుడప్పుడు జోక్స్ చెప్తుంటాను. ఇప్పుడు ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, ఫన్నీ ఇన్సిడెంట్. మన ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా ఆఫ్టర్నూన్ టైంలో, బాగా లంచ్ చేసే టైంలో వస్తుంటాయి. మీ ఊరు వంట అంటే అరే మా ఊరు వంట అని నేను బాగా ఒక వంట ప్రిపేర్ అయ్యి చేద్దామని చేశాను. యాక్చువల్లీ ఏదో కొబ్బరి టండా అంట, పేరే అంత వెరైటీగా ఉంది. ఇది ఇంకెంత బాగుంటుందో పేలిపోద్ది అసలని అంత చేశాను. స్మెల్ మాత్రం సూపర్ గా వచ్చింది. ఇంటి పక్కన ఉన్న పిల్లలంతా మా ఇంట్లో ఉన్నారు అసలు. బాగా తిన్నారు, నేను మాత్రం తినలేదు. ఎందుకని? ఏంటి? తిన్న వెంటనే వాళ్ళు పోసిన అదలా ఉందండి. పాపం వాళ్ళ ఇంట్లో వాటర్ కి కరువు వచ్చేసింది. అయినా కూడా మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారేంటి? మనం తినలేదు కదా. అలా అనట్లేదు, తినిపించారు కదా. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ తెలియదు, మనమే తినిపించాము. బాగుంది. ఓన్ క్రియేట్ అంటే మీ ఓన్ ఇన్సిడెంట్ ని చెప్పడం. ఓన్ ఇన్సిడెంట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే నాకు కామెడీ చేయడం ఎంత ఇష్టమో మ్యూజిక్ అన్నా అంతే ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు ఏమైనా పాట పాడదామని ఏమైనా అనిపిస్తుందా? మీరు బాగా గెస్ చేశారు. అర్థం చేసుకున్నారా? ఓకే ఫైన్. మన కామెడీ సీన్ తో పాటు మనకి ఇప్పుడు ఒక కొత్త సాంగ్ కూడా వినిపిస్తున్నారు. డబుల్ ధమాకా. ఓకే, డబుల్ ధమాకా అంట. యా, రెడీ. తొలి అడుగైనా పడలేదే అలిసిందా నా పయనం, ఇంకా మొదలైనా కాలేదే ముగిసిందా పోరాటం. అందరూ కూడా ఇప్పుడు పాడాలనగానే టెన్షన్ గా పాడాలా వద్దన్నో, నువ్వు చాలా ఫీల్ అవుతూ అసలు అందులో ఇన్వాల్వ్ అయిపోయి అసలు నువ్వు ఇక్కడ లేవు అసలు పాడేటప్పుడు. బాగా పాడావు, మంచి జోక్ కూడా చెప్పాము అందరి కోసం. మళ్ళీ మనం మన పాటల ప్రోగ్రామ్ కి వచ్చేద్దాం. ఇప్పుడు ఎవరు పాడడానికి రెడీగా ఉన్నారు? మ్యాగీ. జనరల్ గా అందరు పాడేశారు కదా, సో నా టోన్ తో నేను పాడడం కాకుండా కాలర్స్ టోన్ ని ఇమిటేట్ చేసామాట. ఓకే. సో కాలర్, నేను ఒక పాట పాడతాను అక్క, తొందర పాడతాను, లైన్ కట్ చేయొద్దు. ఓకే పాడు. ఎవ్రీ నైట్. అక్క ఎట్లుంది అక్క? సూపర్ ఉంది, పాడు. ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యు అండ్ ఐ ఫీల్ యు. ఓ వావ్, నువ్వు సూపర్ గా పాడావు. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మ్యాగీ నీ షో చూడరు నాగలపల్లికి నాది కాదు కదా. యాక్చువల్లీ ఏంటి ఇప్పుడు కామెడీ యాంకర్ మన పాట పాడిందని నువ్వు ఒక జోక్ వేసుకున్నావా కామెడీ నుంచి? జనరల్ గా అందరు పాడేశారు కదా, సో మనం రొటీన్ గా పాడడం ఎందుకు అని చెప్పి కాలర్ ఇమిటేట్ చేశాను. గుడ్. సో ఇప్పుడు లాస్ట్ ఇంకా ఎవరు మిగిలారు? ఇంకా నేను చెప్పడానికి మధు. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదామరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడకే, అంత చేదామరి వేణుగానం, కళ్ళు మూసుకుంటే కాల
సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పోదామరే చిన్ని ప్రాణం. యాక్చువల్లీ ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఫేవరెట్ సాంగ్ కాబట్టి అంత ఇన్వాల్వ్ అయి పాడావు కానీ ఎక్సలెంట్ మధు. థ్యాంక్ యూ సో ఇంకా మచ్. రేపటి నుంచి చూసుకో ఆల్ ఈజ్ వెల్ అవుద్దు, అది సింగర్ సాంగ్ అవుద్దు. బట్ ఈ ప్రోగ్రామ్ మేబీ రేపటి నుంచి చేంజ్ అయిపోతే అది కూడా కాలర్స్ కాదు పాడేవారు, కాలర్స్ నిన్ను అడగచ్చు. చెవులెందుకు యాక్చువల్లీ ఇంతవరకు ఎవరు అడగలేదు, అందుకే పాడలేదు. అడిగితే తప్పకుండా పాడేది. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ లేస్ బ్రేక్ సమర్పించు దీపావళి తారాజువలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ టు లేస్ బ్రేక్ సమర్పించు దీపావళి తారాజువలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. వెల్ మన ఫస్ట్ 2 రౌండ్స్ చాలా బాగా అయ్యాయి కదా. మన థర్డ్ రౌండ్ రాక్ బేబీ రాక్ అనగానే అందరూ ఫుల్ జోష్ లోకి వచ్చేసారు, పాటలు పాడేశారు. ఇప్పుడు డాన్సులు కూడా చేయడానికి రెడీగా ఉన్నారంట మన యాంకర్స్ అందరూ కూడా. ఈ రౌండ్ ఏంటంటే మనకి రాక్ బేబీ రాక్ లో మ్యూజిక్ ప్లే చేస్తారు అండ్ బలూన్ పాస్ అవడం కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే బలూన్ స్టాప్ అవుతుందో వారు వచ్చి ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మనందరి కోసం. సో లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. యాక్చువల్లీ నేను మ్యూజిక్ ఆగాక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇమ్మంటే అసలు బలూన్ పాస్ అప్పుడు అసలు డాన్సులు చేసేస్తున్నారు అక్కడే మీరు. వెల్ రెడీ, ఓకే ఫైన్. హేమ మీ దగ్గర బలూన్ ఆగింది, సో మీరే ఫస్ట్ పర్ఫార్మర్. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రైతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మకంతిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మకంతిరోడు ఎటే పెళ్తే అటు వచ్చేతాడే గుడ్లు మెట్టకరించి చూసేతాడే గండు చీమలాగా పట్టేతాడే ఎంత తిట్టుకున్న నచ్చేతాడే ఎటే పెళ్తే అటు వచ్చేతాడే గుడ్లు మెట్టకరించి చూసేతాడే గండు చీమలాగా పట్టేతాడే ఎంత తిట్టుకున్న నచ్చేతాడే తిరగా మరగా తిప్పేతాడే తిన్నగా ఒళ్ళో కూర్చేతాడే పగలు రాత్రి తేడా లేదే పొల మారించి చంపే. ఫస్ట్ నాతో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు నేను అందరి పర్ఫార్మెన్స్ చూస్తాను. కానీ ఫస్ట్ ఎందుకు చేసినా అని ఇప్పుడు మాకు భయం స్టార్ట్ అయింది. మాకు టెన్షన్ అయిపోతుంది. ఏ నా డైలాగ్ ఒకటి చెప్పాలా? ఏంటి సూపర్ అబ్బా. సూపర్ అబ్బా. థ్యాంక్స్ అబ్బా. కేక్ అబ్బా. వెల్ మన సెకండ్ పర్ఫార్మర్ ఎవరో చూసే ముందు లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్.
చెప్పాలంటే ఎవరు మాకు రాదు నాకు రాదు అంటే ఇంత ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తారని మనం తెలుసుకోవాలి. ఓకే, రిలాక్స్, సాంగ్ అయిపోయింది. ఇంకా కొంచెం ఏం మాట్లాడాలి కదా, ఇంకేం మాట్లాడరా అంటే నేను టెన్షన్ ఏం లేదు యాక్చువల్లీ. ఏంటి అంత షివర్ అయిపోతున్నారు, ఏం లేదు. ఓకే, ఇప్పుడు కాదు, మీకు నేను ఒకదాని చెప్తే నమ్మరేమో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ కేక. ఇంకా 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 అంతేనా? ఎక్కడి నుంచి పెద్ద సౌండ్ వస్తుందా? అద్దరగొట్టారు చెప్పాలంటే. మైక్లో పాపం ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు. ఒక్క మాటలో చెప్పాలంటే అండ్ ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే వెన్నెలంతా హాయిగా ఉంది. సూపర్, ఎక్సలెంట్ సాంగ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. చేయని మా అందరి కోసం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. యా బాయ్. వెల్, మన థర్డ్ రౌండ్ రాక్ బేబీ రాక్ లో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఎవరు కూడా నాకు రాదు అని ఇక్కడ స్టేజ్ ని రాక్ చేసేస్తున్నారు. వెల్, మన మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవరు రాక్ చేయడానికి వస్తున్నారో చూడాలంటే లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున వెల్, మనం ఇప్పటి వరకు డాన్సులు చూసాం. యాక్చువల్లీ నడుస్తూ కూడా అందరూ కూడా ఇంకా క్లాప్స్, ఎవరికి చెప్తున్నాను నేను పక్క నుంచి క్లాప్స్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి అని. అందరూ కూడా ఇలా చూస్తూనే ఉండిపోతున్నారు. అంటే అంత బాగా ఇస్తున్నారు పర్ఫార్మెన్స్ అని. ఎవరు కూడా ఇంకా నాకు రాదు అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అలా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే మ్యాగీ, ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కి ఏం వేస్తావు నువ్వు? ఇప్పుడు విజిల్ అయిపోయింది, కేక్ అయిపోయింది, ఇంకా 3 విజిల్స్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ప్రీతి. చూస్తున్నారు కదండి, దీపావళి 2012 సెలబ్రేషన్స్ ని ఇంకా కలర్ఫుల్ చేయడానికి మన బస్ స్టాప్ టీమ్. నౌ వి వెల్కమ్ బస్ స్టాప్ హీరో ప్రిన్స్ ఆన్ టు ది స్టేజ్. హాయ్ ప్రిన్స్. హలో. వెల్, ఇప్పుడు మన బస్ స్టాప్ హీరోయిన్ రక్షితని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ రక్షిత. సో ఇప్పుడు మా దీపావళి 2012 సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఐ విష్ యూ a very happy Deepavali. Thank you. Wish you the same. Let's welcome Kanna onto the stage. Let's welcome Sai. అభి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్, మన బస్ స్టాప్ టీం మొత్తం కూడా ఇప్పుడు మన దీపావళి 2012 సెలబ్రేషన్స్ లో ఉన్నారు. సో ఎలా ఫీల్? చాలా బాగుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను. యాంకర్స్లో ఇంత టాలెంట్ ఉంటుంది అనుకోలేదు. అంటే టీవీ ముందు మాట్లాడడం కాకుండా డాన్స్ కానీ, సింగింగ్ కానీ, విజిల్ వేయడం కానీ, ఇట్ వాస్ ఫన్ వాచింగ్ యూ గైస్. బస్ స్టాప్ అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఎస్పెషలీ పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఉన్న ఇంటరాక్షన్ గురించి ఎక్కువ తీసాం. షూటింగ్ గురించి చెప్పాలంటే మారుతి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది. ఒక డైరెక్టర్తో కాకుండా ఒక ఫ్రెండ్తో పనిచేసినట్టు అనిపించింది. అందరూ చెప్పినట్టు కాదు, కొంచెం డిఫరెంట్ ఇది. బెల్లంకొండ సురేష్ గారి గురించి మాట్లాడాలంటే పబ్లిసిటీ ఇప్పటికీ ఏ రేంజ్లో అవుతుంది అనేది అందరూ చూస్తున్నారు. ఓకే ఫైన్. రక్షిత, ఫస్ట్లీ మీకు హ్యాపీ దివాలి. Thank you. Wish you the same. థ్యాంక్ యూ సో మచ్. సో మీరేం చెప్తారు? Very lucky
వర్కింగ్ విత్ ఆల్ దీస్ మెంబర్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆఫర్ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలకి మంచి ప్రమోషన్ దొరికిందనమాట బస్ స్టాప్ తోని, దివ్యాకి, నాకు, శాండీకి. అండ్ ఫస్ట్ ఈ మూవీలో చేసే ముందు ప్రతి సీన్ని మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. కన్నాతో ప్రతి సీన్ నేను ఎంజాయ్ చేశాను. చాలా కామెడీ అనమాట, ఎంటర్టైన్మెంట్ 100% దొరుకుద్ది. అండ్ ఎ గుడ్ మెసేజ్, ప్రజెంట్ యూత్ చూడాల్సిన మూవీ. వాళ్ళు ఫీల్ అవుతారు, ఓ నేను ఇలానే ఉంటాను. ఓకే, ఒకరి క్యారెక్టర్ ని ఒకరు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే ఫైన్. ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మూవీలో? ఏంటి మెమరబుల్ ఇన్సిడెంట్ అనగానే మీరు బోల్డ్ అన్ని డైలాగ్స్ కన్నా చెప్తారు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ కన్నా మీరు చెప్పండి. మొత్తం ఆస్తులన్నీ పోయినాయి, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసి పడేయాలంటే మరి ఆ మాత్రం ఖర్చు తప్పదు. ఐఫోన్లు తీసుకుందే, రింగులు తీసుకుందే, ఇంకేం తీసుకున్నావు? సో ఆ రేంజ్లో ఇచ్చానమాట. ఏమి ఇచ్చానో కూడా గుర్తులేదు, మొత్తం అయిపోయినాయి. మా ఇంట్లో కూడా చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. ఏంట్రా నువ్వు మొత్తం ఇంట్లో అన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి అమ్మాయిలకి పెడతాంటే ఎట్లాగా, కొద్దిగా మాకు కూడా ఉంచు. ఇంకా మీరు చెప్పమని మొత్తం రక్షిత గురించి చెప్తున్నారు, బస్ స్టాప్ గురించి కూడా కొంచెం ఏమైనా చెప్పండి. బస్ స్టాప్ అంటే ప్రిన్స్ చెప్పినట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఏంటంటే ఈ రోజుల్లో జనరల్గా పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ ఎట్లా వస్తుంది, సో ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అనేది మెసేజ్ ఉంది దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మీరు సాయి మీరు చెప్పండి. మా టీం అందరితో యాక్ట్ చేయడం చాలా బాగుంది. శాండీ కూడా జెమినీ యాంకర్ అనుకుంటుంది. జెమినీ మ్యూజిక్ యాంకర్ శాండీ. తను యాక్చువల్గా మూవీలో నా పార్ట్నర్. ఓకే, సో ఎలా ఉంది తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఓకే ఫైన్. అభి గారు మీరు చెప్పండి బస్ స్టాప్ మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇంకా పేరెంట్స్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళందరితో యాక్ట్ చేయడం చాలా ఫన్నీగా ఉండింది నాకు. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద బస్ స్టాప్. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. సో మన సెలబ్రేషన్స్ కి వచ్చి, దీపావళి సెలబ్రేషన్స్ కి వచ్చి అందరూ కూడా ఇంకా కలర్ఫుల్ చేశారు మా ప్రోగ్రామ్ ని. ఇది ఇంకా కలర్ఫుల్ కావాలంటే మీరు అందరూ కలిసి ఒక మా రాక్ బేబీ రాక్ రౌండ్ లో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. Bus stop, anywhere. Bus stop, you go there. Bus stop, can go where. Bus stop, bus stop, anywhere. Bus stop, you go there. Bus stop, can go where. Bus stop, ఓయ్ ఏంటోయ్ ఎప్పుడు చూసినా బ్యాగులు తీసుకొచ్చి మా మీద వేస్తుంటారు. మేము కూడా ఒకప్పుడు యూతే తెలుసా? అది ఒకప్పుడు, మేమిప్పుడు. ఇది మా బస్ స్టాప్, లవర్స్ అడ్డా. క్యాచ్ మై పాయింట్. సార్ మీరు మొగుడు కేకల్ సీరియల్లో హీరో కదా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఈడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకుంటారా? అరే అటు చూడరా, మంచి వేడి వేడి సరికొస్తుంది మా. ముందు సైడ్ ఎవరా, లేకపోతే మాడిపోతావు వేడికి. అరే డుమ్రి షర్ట్ లివైసా అద్దరింది మా. అరే ఇడు ఏ బ్రాండ్ వేసినా ఏ లాభం, ఆడి బాడీ లాంగ్వేజ్ బాగాలేనప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఒక్కదాన్ని చెప్పడం కదా, అందరూ చూసారు కదా. సో హౌ ఇస్ ది పర్ఫార్మెన్స్? నిజం చెప్పాలంట మ్యాగీ, నిజం చెప్పు మ్యాగీ ఒకసారి.
ఇలా ఉంది పర్ఫార్మెన్స్. ఎనీవేస్ బస్ స్టాప్ టీం మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సెలబ్రేషన్స్ కి వచ్చి ఇంకా కలర్ఫుల్ చేశారు. సో పర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో మా సెలబ్రేషన్స్ కి వచ్చారు కాబట్టి దీపావళి గురించి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రక్షిత. రక్షిత ఏం చెప్తారు దీపావళి ఫెస్టివల్ గురించి? నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఈ ఫెస్టివల్ నా పేరెంట్స్తో అందరితో సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ ఫెస్టివల్ మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. దీపావళికి మా బస్ స్టాప్ వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ కీప్ జెమినీ మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం. మోస్ట్ ఫేవరెట్ ఛానల్ ఫర్ ఎవ్రీ వన్ జెమినీ మ్యూజిక్. జెమినీ మ్యూజిక్ వ్యూయర్స్ కి ఏం చెప్తారు అయితే? జెమినీ మ్యూజిక్ వ్యూయర్స్కి ఐ విష్ హ్యాపీ దివాళీ అండ్ బస్ స్టాప్ మూవీ వాచ్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రక్షిత. వెల్ ప్రిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమినీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ దీపావళి. జనరల్గా దీపావళి నాకు చాలా ఇష్టం. అంటే మా ఫ్యామిలీలో ఎవరు సెలబ్రేట్ చేసుకోరు, కానీ హోలీ దీపావళి అనేవి 2 ఫెస్టివల్స్ నేను అందరితో కలిసి ఉండగలను, నా ఫ్రెండ్స్తో ఉంటాను కాబట్టి అవి మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాను. క్రాకర్స్ కాల్చడం చాలా ఇష్టం, చేతిలో పట్టుకుని కాల్చడం ఇంకా ఇష్టం. చాలాసార్లు కాల్చుకున్నాను కూడా చేతిలో. బస్ స్టాప్ రిలీజ్ రోజు దీపావళి మీతో సెలబ్రేట్ ఇలా చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా చెప్పాలంటే జెమినీ మ్యూజిక్ గురించి మాట్లాడతాను. జెమినీతో నాకు నా ఫస్ట్ మూవీ నుంచి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఉగాది సంబరాలు కూడా వచ్చాను. అలాగే ఎనీ బిగ్ ఈవెంట్ నన్ను పిలుస్తున్నారు. సో ఐ థ్యాంక్ యూ ఆల్. And anchors, you do a great job on your live shows. It is wonderful to watch you guys. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ ఫీలింగ్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ వన్స్ అగైన్ మీ బస్ స్టాప్ టీం మొత్తానికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ లేస్ పేక్ సమర్పించు దీపావళి తారాజువాలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ టు లేస్ బేక్ సమర్పించు దీపావళి తారాజువలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. వెల్ ఇప్పటి వరకు మనం సూపర్ హిట్ పర్ఫార్మెన్సెస్ చూసాం. సో ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ ఆన్, బలూన్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మళ్ళీ స్టాప్ అవుతుందో వారు మళ్ళీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. Let's welcome Aparna. సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ డెప్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా టెన్షన్
డాన్స్ అమ్మా దొంగ దొంగ సచ్చినోల డాన్స్ అమ్మా ఓ మోస్తరు సరుకున్నోలు నా సూపులకి యారదు వెల్ అయితే వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ. వెల్ మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అంటే నథింగ్ టు సే, స్టార్ట్ ది మ్యూజిక్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇప్పుడు మనం త్రిష ఫ్యాన్ అన్నమాట. అందుకనే ఎక్స్ప్రెషన్స్ అని. ఇప్పుడు మనం చబ్బీ చీక్స్ అని అంటున్నాం కదా, ఇప్పుడు చబ్బీ చబ్బీ బేబీ అని. ఇప్పుడు చబ్బీ బేబీ నుంచి మనం ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు, ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్. మొత్తం సాంగ్ అంతా నాకు రాదు అని మొత్తం ఎక్స్ప్రెషన్స్ తోనే అయిపోయింది సాంగ్ అంతా. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే స్వీట్ మెమరీ 6 to 7 చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అనిషా. వెల్ అనిషా, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు. నీ మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ తో మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడాలంటే లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థిమ్తన కా డాన్స్ ఆయో ఏరే చావా బాయ్ కబాయ్ లబాయ్ మహకడకాయ్ వచ్చాన బాయ్ ఉజ్జాయ్ ఎంజాయ్ నిని కడచాయ్ ఏ సిల్కు షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 ప్రవీణ ఒకటి ఏం చెప్పారంటే న్యూస్ అంటే న్యూసే చదవరు, మ్యూజిక్ అంటే మ్యూజికే వినడం కాదు, కామెడీ అంటే జోక్స్ చెప్పడమే కాదు, డాన్స్ కూడా ఉంది అని చెప్పి కామెడీ అనుకున్నాను కానీ ఎక్సలెంట్ చేసావు డాన్స్. నిజంగా చెప్పండి, డాన్స్ బాగుందా? నీకు నిజంగా చాలా చెప్పు. చాలా బాగుంది మీలాగే. Dance లో కనిపించిన కామెడీ బాగుందా? రెండు బాగున్నాయి. అది రెండు బాగుంది. వెల్ రెండు బాగున్నాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు. వెల్ లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్.
ఉంచిందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒకడైన ఉంటాడా ఓకే ఫైన్, మన రాక్ బేబీ రాక్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ని చూసే ముందు లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. శైలజ. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన సూపర్ సెలెక్షన్, సూపర్ పర్ఫార్మెన్స్. నిజానికి చాలా కష్టపడ్డాను. ఇష్టపడ్డారని కనిపించినా కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ శైలజ. వెల్, రాక్ బేబీ రాక్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిస్తా అని తెలీదు, మ్యూజిక్ విల్ డిసైడ్. సో లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. మ్యాగీ. కొప్పున పుల్లెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ కేక మాగిదంట కేవ్ కేక పాపడి బెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా కేవ్ కేక మా ఊరంట కేవ్ కేక ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం నా ఈడు కొత్తిమీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక కేవ్ కేక దింత సతియ కేవ్ ఓకే మ్యాగీ, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చా అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాక్ బేబీ రాక్ లో లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. మధు. మధు తోయడం ఏం లేదు మధు, పాట కూడా అసలు చాలా బాగా పాడావు కదా. జ్వరమొచ్చింది చెమటొట్టింది నడుపుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సిగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ ఇప్పుడు ఎవరో మ్యాగీ ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పే పర్ఫార్మెన్స్ అప్పటి గురించి. నుంచి విజిల్స్ వస్తున్నాయి కదా, తను చేసిన పర్ఫార్మెన్స్ కి ఓ ఓకే ఫైన్, గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా వెల్, రాక్ బేబీ రాక్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసుకునే ముందు లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్.
సో మచ్ జ్యోతి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనకి రాక్ బేబీ రాక్ లో ఇంకా మ్యూజిక్ తో అవసరం లేదు, బికాజ్ ఓన్లీ ఒకే ఒక పార్టిసిపెంట్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, లెట్స్ వెల్కమ్ సింధు. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన వెల్ సింధు, ఇప్పటి వరకు అందరూ నడిచారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అండ్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా డాన్స్ చేశారు. నువ్వు ఆల్ ఇన్ వన్. సో మ్యాగీ, విజిల్, ఓ అన్ని కలిపి ఒకసారి రెడీ, 1 2 3 స్టార్ట్. హే బేబీ, బేబీ అదరగొట్టు. విజిల్ ఏది, ఓ ఏది? ఓ బేబీ కాదు ఇక్కడ. క్లాప్స్. ఎక్సలెంట్, చాలా బాగుంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్ అండి, మన సింధు పర్ఫార్మెన్స్ తో 15 పర్ఫార్మెన్సెస్ అంటే రాక్ బేబీ రాక్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో మన నెక్స్ట్ రౌండ్ ఏంటో చూద్దాం. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ లేస్ బ్రేక్ సమర్పించు దీపావళి తారాజువలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ టు లేస్ బ్రేక్ సమర్పించు దీపావళి తారాజువలు పవర్డ్ బై సామ్సంగ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై కీలైన్ అప్లయన్సెస్. సో మన లాస్ట్ రౌండ్ లుకేస్కో. మన లుకేస్కోలో మన కలర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాంకర్స్ ర్యాంప్ వాక్ తో మీ ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది యాంకర్స్. నౌ వి స్టార్ట్ విత్ జయతి.
లోకాల నరకుడు బాధించగా హరి కరుణించి వెలుగును చూపించెను హరి అనుమతిగా నరకుని స్థితిగా ఆయు Gift sponsored by Keyline Appliances.